జిఓఐఆర్ వెబ్సైట్ మూసేస్తే జగన్ వచ్చినప్పుడు దాని మీద నేను కూడా పిల్లేసా హైకోర్టులో. ఓకే, ప్రభుత్వం మారింది, ఇక జిఓఐఆర్ రీఇనిషియేట్ చేసామన్నారు. మరి ఈ మధ్య అయితే నేను చూడడం. మరి మీరు ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఈ దోపిడీ దుర్మార్గాలకు సంబంధించిన ఏ జివో కూడా మీకు వెబ్సైట్లో కనపడదు. సరేనండి, రాజకీయ నాయకులు ఏం చేసినా కానీ కస్టోడియన్స్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూషన్ వాళ్ళది బాధ్యత. ఒక జమా ఖర్చు చేయాలన్నా, ఒక ఎక్స్పెండిచర్ అప్రూవ్ చేయాలన్నా వాళ్ళదే కదా. ఎక్స్పెండిచర్ బియాండ్, ఇప్పుడు మీరు ఒక క్లర్క్ అనుకోండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, మీరు విజయవాడ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాలి. మీకు కిలోమీటర్కి ఇంత, లేకపోతే మీకు బస్ ఫేరో రైల్వే ఫేరో ఎంతో ఇస్తారు. మీ కార్ కూడా క్లర్క్ అయితే మీ కార్ ఎలిజిబిలిటీ కూడా లేదు. ఇలా ముఖ్యమంత్రులకి అందరికీ కూడా ఉంటాయి కదా. ఆ వైలేషన్ జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థ కాదని మాట్లాడి లోబడిపోయింది. స్లేవ్స్ టు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. స్లేవ్స్ అని అనలేము, వీళ్ళందరూ భాగస్థులు.